జగిత్యాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కదలాపూర్ మండలం బొమ్మనలో గుర్తు తెలియని వ్యక్తులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని అపహరించడం స్థానికంగా కలకలాన్ని రేపుతోంది. ఈ ఘటనకు ఖండిస్తూ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్నా, రాస్తారోకా నిర్వహించి నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహం తిరిగి ప్రతిష్ఠించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు గత కొన్ని రోజులుగా 59వ సర్వే నెంబర్ భూమి వివాదం నేపథ్యంలో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఈ ఆంక్షలను ఎత్తివేయాలని స్థానికులు తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించుకున్నారు. ఈ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు గ్రామంలో పోలీసులు మోహరించారు. బొమ్మిన గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని కొందరు నిరంకుశ పాలనలో అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి ఎత్తుకెళ్ళిర్రో వారందరికీ ఒకటే హెచ్చరిక చెప్తున్నాం. ఈరోజు ఒక బొమ్మిన గ్రామం కత్లాపూర్ మండలం నుండి వచ్చినటువంటి దళిత సంఘాలే కాదు, రేపటి రోజులలో ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మరియు త్వరలో మందకృష్ణ అన్న గారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అతి త్వరలో ఈ అధికారులందరూ, ఈ గవర్నమెంట్, ఈ ఎమ్మెల్యే గారు, లేకపోతే ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, వీరందరి ఆధ్వర్యంలో మరొకసారి మేము వారికి వినతి పత్రం అందిస్తాం. తప్పకుండా ఏదైతే ప్లేస్ నుండి తీసుకెళ్లారో మర్యాదగా మా అందరికీ సహకరించి అక్కడే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఈ లేని ఏడల 100% ఈ 144 సెక్షన్ ఒక బొమ్మల గ్రామంలో పెట్టి మమ్మల్ని అణచివేయాలని చూస్తారు. కాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినా కానీ మేము ఇలాంటి సంఘటనలను అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బొమ్మిన గ్రామస్తులు, ముఖ్యంగా ఆడపడుచులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకండి. మీ వెంట ఈ మాదిగ సమాజం, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం కూడా మీ వైపు నిలబడుతుంది. మీ న్యాయమైన డిమాండ్లను తీర్చే వరకు మేము మీతో పాటు ఉంటామని తెలియజేస్తున్నాను. ఈ స్టేట్ గా దాన్ని ఒక పార్క్గా మీరు ప్రకటించి సగౌరవంగా మాకు ఇప్పించాలని చెప్పేసి ఈ రోజు మేము ధర్నా చేయని ఏళ్ళలో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామాలలో మాదిగలందరూ కూడా ఐక్యత అయిపోయి ఈ ఉద్రిక్త సృష్టించమని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై భీమ్.